నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్కీ భాస్కర్ నుండి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. మగధ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్న లుక్లో దుల్కర్ కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. మలయాళ స్టార్ సీనియర్ హీరో మమ్మూటి వారసుడుగా కెరీర్ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ తక్కువ కాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని సౌత్ లో స్టార్ గా ఎదిగాడు. వివిధ భాషల ప్రేక్షకుల మనసులు గెలుచుకొని పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. గత 12 సంవత్సరాలుగా తన నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దుల్కర్ ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఇక తెలుగులో కూడా జెండా పాతిన దుల్కర్ సల్మాన్ తన తదుపరి సినిమా కోసం యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. లక్కీ భాస్కర్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. హృదయాన్ని కదిలించే కథలతో వినోదభరితమైన సినిమాలు తెరకెక్కించే రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్కీ భాస్కర్ నుండి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మగధ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న లుక్ లో దుల్కర్ కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా అంతా ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం గురించి అని నిర్మాతలు చెప్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సారు వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి, సితారా ఎంటర్టైన్మెంట్స్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని నిర్మాతలు భావిస్తున్నారు. లక్కీ భాస్కర్ ఎటువంటి సందేహం లేకుండా ప్రేక్షకులను మెప్పించే గొప్ప చిత్రం అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. జీవి ప్రకాష్ కుమార్, వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన సారు వంటి చిరస్మరణీయ ఆల్బమ్ తర్వాత లక్కీ భాస్కర్ తో మరో చాట్ బస్టర్ ఆల్బమ్ అందించాలని చూస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.